హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధుమేఘ వ్లాగ్స్. ఎస్పెషల్లీ హాయ్ టు చిట్టుపొట్టి పిల్లలు. ఒకవేళ మీ మమ్మీ డాడీ కూడా వర్కింగ్ అయితే మీకు వీక్ మొత్తం ఫుల్ బోర్ కదా. అప్పుడు సాటర్డే ఆర్ సండే మీ మమ్మీ డాడీతో టైం స్పెండ్ చేయాలనుకుంటే మీరు కిడ్స్ ప్లే జోన్కి వెళ్ళొచ్చు. ఇది షాపింగ్ మాల్లో ఉంటుంది కదా, ఇదైతే ఫుల్ సూపర్ ఉంటుంది పిల్లలకి ఆడుకోవడానికి. మా ఇంటికి దగ్గరలో ఉండే ఏఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే తీసుకెళ్ళిపోయాం. అక్కడ కిడ్స్ ప్లే జోన్ చాలా బాగుంది. మేమైతే వెళ్ళడమే డైరెక్ట్ లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మేఘాకి అయితే చాలా కొత్తగా అనిపించింది అండ్ ఆశ్చర్యంగా కూడా చూస్తూ ఉండిపోయింది. ఈ పాప చూడండి ఎలా చూస్తుందో. ఎలాగోలాగా మేఘాకైతే ఒక సీట్ దొరికింది. కాసేపు నువ్వు ఆడుకో మేఘా అని చెప్పి నేనైతే మొత్తం ఒక రౌండ్ వేసి అక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయో అన్నీ షూట్ చేసేసాను. మేఘా అయితే ఆడుకుంటూ ఉంటుంది. నా చిన్నప్పుడు అయితే ఇన్ని గేమ్స్ అసలు లేనే లేవు. నేనైతే చిన్నప్పుడు ఇంటి దగ్గర మామూలుగా పిల్లలతో ఆడుకునేదాన్ని. ఇప్పుడు పిల్లలకు చూడండి అసలు ఎన్ని గేమ్స్, వెరైటీ ఆఫ్ గేమ్స్, నంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. మేఘా అయితే ఫస్ట్ భయపడింది. తర్వాత కొంచెం సేపటికి ఫ్రీగా తిరగడం మొదలు పెట్టేసింది. అక్కడ ఆ బొడ్డోని చూడండి ఎలా లాగేస్తుందో. వాడు మాత్రం నేను రాను అన్నట్లు వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత అందరినీ లాగుతూ ఉంది. ఇంకెవ్వరు రాకపోయేసరికి తనంతట తనే ఆడుకోవడం మొదలు పెట్టేసింది. తర్వాత ఇంకా వాళ్ళ డాడీ పిలిచాడు. ఇంకా సరే డాడీ నేను నీతోటి ఆడుకోవడానికి వస్తాను అన్నట్లు వచ్చేసింది. వాళ్ళ డాడీ ఇలా చెప్తున్నాడు అలా వెయ్యాలి అని. కానీ వాళ్ళ డాడీ ఇటు వచ్చేసరికి మేఘ కూడా దాన్ని పట్టుకొని ఇటు వచ్చేసింది. తర్వాత ఏదేదో తిప్పడం స్టార్ట్ చేసేసింది. ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ ఈ గేమ్ అయితే డైలీ నా ఫోన్లో నేను ఆడుతుంటా. అసలు ఈవెన్ ఆఫీస్లో కూడా ఆడుతుంటా. ఖాళీ దొరికితే చాలు ఈ గేమ్ ఆడుతూనే ఉంటా. ఏదో పెద్ద ఇంపార్టెంట్ వర్క్ లాగా ఆడుతుంటా. దీన్ని చూసేసరికి మేఘ కంటే నేనే ఎక్కువ ఎక్సైట్ అయిపోయి మేఘ దగ్గర నుంచి లాగేసుకొని మరీ ఆడేసాను. మేఘ ఇన్ హర్ మనసులో మమ్మీ నన్ను ఇంట్లో ఆడుకోనివ్వదు, ఇక్కడ ఆడుకోనివ్వద్దు అన్నట్లు చూసింది. తర్వాత కొంచెంసేపు ఇది ఊగింది. తర్వాత డ్రైవింగ్ చేసేసింది. రకరకాల గేమ్స్ అన్నీ ఆడింది ఇవాళ మేఘ అయితే. మనకి ఎలా అంటే ఇంట్లో ఎన్ని టెడ్డీ బేర్ బొమ్మలు ఉన్నా సరిపోవు, అవి వద్దనే వద్దు. షాప్లో చూడంగానే ఎప్పుడు ఆడుకోనట్లు ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి తీసిస్తారు అన్నట్లు చూస్తుంది మేఘ. కానీ మేము తీసిలేదు ఫ్రెండ్స్. చిన్నగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాం. ఇవన్నీ ఆడేసరికి నీరసం వచ్చింది ఫ్రెండ్స్. అందుకే ఏమైనా తిందామని చెప్పి అదే షాపింగ్ మాల్లో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. ఆ మెనూ కార్డ్ ఒక 10 సార్లు చూసి చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఈ ట్రైన్ రెస్టారెంట్ వచ్చేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయా. ఇంకా తర్వాత నేనే చేత్తో జరిపేసి తీసేసుకున్న వీడియో. తినేసి ట్రెండ్స్కి వెళ్ళిపోయాం. అక్కడ వైట్ షేడ్ డ్రెస్సెస్ మాత్రమే నచ్చుతున్నాయి నాకెందుకో. ఒకటైతే ట్రైల్ వేసాయి. ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు రీజనబుల్ కూడా ఉంది ప్రైస్. ఇంకా తర్వాత పాప మళ్ళీ ఆడవడం స్టార్ట్ చేసింది. ఇంకా మళ్ళీ పైకి గేమ్స్ అది చూడండి ఎలా చూపిస్తుందో పదండి అన్నట్లు. ఇంకా తర్వాత పైకి తీసుకెళ్ళాం. ఇంకా నాకైతే ఓపిక లేక మీరు ఆడుకోండి అని చెప్పేసి నేను వాళ్ళ డాడీకి పాపని ఇచ్చేసి ఇంకా బయట కూర్చుందామని డిసైడ్ అయ్యా. సరే ఇంకా ఇంటికి వెళ్దాం అని అనిపించేసింది. ఇంకా బయటకు వెళ్దాం. యాక్చువల్లీ వచ్చేటప్పుడు మేము సెల్లార్ నుంచి వచ్చాము, లిఫ్ట్ నుంచి. మాకు ఈ బయట ఇవన్నీ ఉన్నట్టు తెలియదు అన్నమాట. మళ్ళీ ఇక్కడ గేమ్స్ చూసేసరికి మళ్ళీ ఫుల్లీ ఎక్సైటెడ్. చూడండి ఎలా పరిగెడుతుందో. అసలు మేఘాకే కదా, నాకు కూడా ఎంతో నచ్చాయి ఈ గేమ్స్ అన్నీ. అసలు
అన్నిటికంటే ఈ బోటింగ్ సెక్షన్ చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగుంది క్యూట్గా. ఆ చిన్న చిన్న బోట్స్ వీళ్ళు అంటే బోటింగ్ చేయడం. మేఘ చూడండి ఎలా కొడుతుందో, నన్ను కూడా ఆ బోటింగ్ తీసుకెళ్ళండి అన్నట్లు. కానీ పడిపోతుంది గైస్ మేఘ చిన్నపిల్ల కాబట్టి. మేఘ లైక్ థ్యాంక్ యూ మమ్మీ. ఇంకా అప్పటికే 10 అయిపోయింది నైట్. ఇంక ఇంటికి వెళ్ళాలి గైస్. ఇవాళ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేఘతో. క్వాలిటీ టైం అన్నమాట. అప్పుడప్పుడు ఇలా వీకెండ్స్ ఉన్నప్పుడు తీసుకెళ్తే పిల్లల్ని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదైతే మాకు నియర్ బై ఉండే షాపింగ్ మాల్. పిల్లలకి ద బెస్ట్ అని నేను చెప్తాను. ఇంకా ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్.